గుంటూరు డెల్టా నవ్యాంధ్ర రాజధాని అమరావతిని తన సిగలో ధరించిన ప్రాంతం. రాజకీయ చైతన్యానికి పేరొందిన ప్రాంతం. శరవేగంగా సాగుతున్న రాజధాని నిర్మాణం తమకు కలిసొస్తుందనేది ఇక్కడి తెలుగుదేశం నేతల మాట. గతం కంటే మెరుగైన స్థానాలు సంపాదిస్తామన్న ధీమా ప్రతిపక్ష వైకాపాది. ఇక మూడో పక్షం జనసేన రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాల తర్వాత ఇక్కడే మెరుగ్గా ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇక్కడి రాజకీయ వాతావరణం ఎలా ఉంది? సైకిల్ దూసుకెళ్తుందా? ఫ్యాన్ తిరుగుతుందా? జనసేన జెండా ఎంతవరకు రెపరెపలాడనుంది? గుంటూరు డెల్టా రాజకీయ ముఖ చిత్రంపై ప్రత్యేక కథనం ఇప్పుడు. రాష్ట్ర పరిపాలనకు కేంద్ర బిందువుగా పల్లె పట్టణం మేళవింపుతో ఉంటుంది గుంటూరు డెల్టా ప్రాంతం. గుంటూరు నగరంలోని 2 నియోజకవర్గాలతో పాటు తాడికొండ, ప్రత్తిపాడు, మంగళగిరి, పొన్నూరు, బాపట్ల, తెనాలి, వేమూరు, రేపల్లె ఇలా మరో 8 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇందులో తాడికొండ నియోజకవర్గం పరిధిలోనే రాజధాని అమరావతి రూపుదిద్దుకుంటోంది. గత ఎన్నికల్లో గుంటూరు, బాపట్ల పార్లమెంటు స్థానాలతో పాటు గుంటూరు పశ్చిమ, ప్రత్తిపాడు, తాడికొండ, పొన్నూరు, తెనాలి, వేమూరు, రేపల్లె నియోజకవర్గాల్లో తెలుగుదేశం గెలిచింది. గుంటూరు తూర్పు, మంగళగిరి, బాపట్ల స్థానాల్లో వైకాపా విజయం సాధించింది. ఎస్సీ ఓటర్లు కూడా డెల్టా ప్రాంతంలోనే ఎక్కువగా ఉన్నారు. జిల్లాలో ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్న తాడికొండ, ప్రత్తిపాడు, వేమూరు నియోజకవర్గాలు 3 ఈ ప్రాంతం పరిధిలోనే ఉన్నాయి. ప్రస్తుతం డెల్టా ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. నాయకత్వ పరంగా చూస్తే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నక్కా ఆనంద్ బాబు, గల్లా జయదేవ్ వంటి నాయకులు ఉన్నారు. ఇక పటిష్టమైన పార్టీ యంత్రాంగం, శ్రమించే కార్యకర్తలు తెలుగుదేశం సొంతం. ఆ పార్టీ తరపున తెనాలి నుంచి ఆలపాటి రాజా, వేమూరులో మంత్రి నక్కా ఆనంద్ బాబు, పొన్నూరులో ధూళిపాళ్ల నరేంద్రకు టికెట్లు ప్రకటించారు. రేపల్లె నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మరోసారి బరిలో ఉంటారు. గుంటూరు నగరంలోని 2 స్థానాల్లో అభ్యర్థులు మారే అవకాశముంది. సినీ నటుడు అలీ, మద్దాలి గిరి వీరిద్దరిలో ఒకరు గుంటూరు తూర్పు నుంచి పోటీ చేసే అవకాశముంది. కోవెలమూడి రవీంద్ర, చందు సాంబశివరావు, మండప మోహనకృష్ణ గుంటూరు పశ్చిమ టికెట్ కోసం యత్నిస్తున్నారు. తాడికొండ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రావణ్ను మార్చాలనే ఒత్తిడి పార్టీలోని మరో వర్గం నుంచి వస్తోంది. పార్టీ నాయకత్వం కూడా శ్రవణ్పై అంత సానుకూలంగా లేదు. అక్కడ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, బాపట్ల ఎంపీ మాల్యాద్రి పేర్లు వినిపిస్తున్నాయి. మంగళగిరి నుంచి గతంలో పోటీ చేసి ఓడిన గంజి చిరంజీవితో పాటు మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, సాఫ్ట్వేర్ ఇంజనీర్ తిరువీధుల శ్రీనివాసరావు టికెట్ ఆశిస్తున్నారు. బాపట్లలో ఎమ్మెల్సీ సతీష్ తో పాటు మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కుమారుడు మధుసూదన్ రెడ్డి, పారిశ్రామికవేత్త నరేంద్రవర్మ పేర్లు వినిపిస్తున్నాయి. ప్రత్తిపాడులో కందుకూరి వీరయ్య, ఎమ్మెల్సీ డొక్కా కుమార్తెతో పాటు విశ్రాంత ఐఏఎస్ అధికారి పేరు ప్రతిపాదనలో ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా పరిధిలోనే నివాసముంటున్నారు. రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ వంటి సచివాలయం ఇక్కడే ఉంది. అసెంబ్లీ, హైకోర్టు కార్యకలాపాలు అమరావతి నుంచే జరుగుతున్నాయి. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వేగంగా సాగుతున్న రాజధాని నిర్మాణం తమకు కలిసి రానుందని అధికార పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. రాజకీయంగా చూస్తే తెలుగుదేశంలోనూ కొన్ని చోట్ల నేతల మధ్య అంతర్గత పోరు నెలకొంది. తాడికొండ, గుంటూరు పశ్చిమ, మంగళగిరి, బాపట్ల నియోజకవర్గాల్లో ఇది ఎక్కువగా ఉంది. ప్రత్తిపాడులో రావెల కిషోర్ బాబు జనసేనలోకి వెళ్లడం వల్ల అక్కడ నాయకత్వలేమితో పార్టీ సతమతమవుతోంది. తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కు జెడ్పీ వైస్ చైర్మన్ పూర్ణచంద్రరావు వర్గానికి విభేదాలున్నాయి. మంగళగిరిలో తెలుగుదేశం 2-3 వర్గాలుగా విడిపోయింది. ఇవన్నీ పార్టీకి ఇబ్బంది కలిగించే పరిణామాలే. ఇవన్నీ చిన్న చిన్న సమస్యలేనని, త్వరలోనే సర్దుకుంటాయని జిల్లాలో తెలుగుదేశం బలంగా ఉందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. వెనుకబడిన వర్గాలకు కార్పొరేషన్లు ప్రకటించడం, అన్నదాత సుఖీభవ, పసుపు కుంకుమ వంటి పథకాలతో అధికార పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. క్యాపిటల్ నిర్మాణం జరుగుతున్న తీరు, క్యాపిటల్కి అనుబంధంగా ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఏ విధంగా డెవలప్ అవుతామనేవో ప్రజలు చూస్తూ ఉన్నారు. ఒకటి జిల్లాలో ప్రత్యేకంగా పట్టిసీమ ద్వారా డెల్టా రైతాంగం ఆనందిస్తున్న విధానం కానీ, అదేవిధంగా ఈ అభివృద్ధి పదంలో జిల్లా ముందుకు దూసుకెళ్తున్న విధానం కానీ, రాజధాని నిర్మాణం కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా పార్టీ మీద పూర్తి స్థాయి ప్రభావం చూపించింది. సానుకూల స్పందన స్పష్టంగా కనపడతా ఉంది.
ప్రధాన ప్రతిపక్షం వైకాపాకు తెలుగుదేశం స్థాయిలో పటిష్టమైన యంత్రాంగం లేదు. బలమైన అభ్యర్థుల కోసం ఆ పార్టీ అన్వేషిస్తోంది. ప్రస్తుతం వైకాపా చేతిలో ఉన్న మంగళగిరి స్థానంలో వైకాపా అభ్యర్థి మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆళ్ల రామకృష్ణారెడ్డి గతంలో అతి స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. ఈసారి మంగళగిరి స్థానంలో తెలుగుదేశాన్ని గెలిపించడంపై ముఖ్యమంత్రి దృష్టి సారించడం వైకాపాలో గుబులు రేపుతోంది. గుంటూరు తూర్పులోనూ ముస్తాఫాకు కాకుండా వేరే వారికి ఇవ్వాలనే డిమాండ్ ఉంది. గుంటూరు పశ్చిమ ఇన్ఛార్జిగా ఉన్న యేసురత్నాన్ని కూడా మారుస్తారంటున్నారు. ఇది పార్టీలో కొంత గందరగోళానికి దారితీస్తోంది. తాడికొండలో కొత్త అభ్యర్థులను తీసుకొచ్చారు. వేమూరు, రేపల్లె, తెనాలి వంటి ప్రాంతాల్లో కూడా అభ్యర్థులు వేరేవారు వస్తారనే ప్రచారం సాగుతోంది. వైకాపాకు సంబంధించి జిల్లాలో లేళ్ల అప్పిరెడ్డి ప్రస్తుతం పార్టీని నడిపిస్తున్నారు. గుంటూరు పార్లమెంటు ఇన్ఛార్జిగా కిలారు వెంకటరోషయ్య ఉన్నారు. ఇక్కడ నేతల మధ్య సమన్వయలేమీ స్పష్టంగా కనిపిస్తోంది. టికెట్లు ఎవరికి వస్తాయి, ఎవరికి మొండిచేయి మిగులుతుందనే అంశం నేతల్లో ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై తమ పార్టీ ప్రధానంగా దృష్టి సారించిందంటున్నారు వైకాపా నేతలు. పొలాలు ఇచ్చారు రైతులకి. ఇవాళ వరకు రైతులకు సంబంధించి ఫ్లాట్లు ఇవ్వడంలో కానీ, వాళ్ళకి పరిహారం ఇవ్వడంలో కానీ, లేకపోతే రైతు కూలీలకి ఉపాధి కల్పించడంలో కానీ ఏం చేశారు? ఏమి చేయాలి అక్కడ పరిస్థితి? పైకైతే బ్రహ్మాండంగా చెప్తా ఉన్నారు. గుంటూరు జిల్లా అమరావతి బ్రహ్మాండంగా చేసామని ఆకాశంలోకి చేతులు పెట్టి చూపించే కార్యక్రమం తప్ప ఈ ప్రాంతానికి అసలు ఏం చేశారు? గుంటూరు జిల్లాలో అసలు తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటు ఇవ్వాలా? ఏం చేశారని ఓటు ఇవ్వాలా? ఏ ఒక్క వర్గానికి కూడా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఏవి కూడా లేవు. ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా గుంటూరుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆ పార్టీ తరపున కీలక నేతలుగా ఉన్న నాదెండ్ల మనోహర్, రావెల కిషోర్ బాబు, తోట చంద్రశేఖర్ ముగ్గురు గుంటూరు జిల్లాకు చెందినవారే. 2009లో ప్రజారాజ్యం ఇక్కడి నుంచి సీట్లు గెలవకపోయినా ఓట్లు మాత్రం బాగానే వచ్చాయి. ఇప్పుడు అంతకంటే మెరుగైన పరిస్థితి జనసేనకు ఉందనేది ఆ పార్టీ నేతల అభిప్రాయం. పార్టీ సభ్యత్వం గుంటూరు నగరంలోనే 30,000 మంది నమోదవడం, పవన్ పట్ల ఉన్న సానుకూలత తమకు కలిసి వస్తాయని నేతలు భావిస్తున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి తోట చంద్రశేఖర్ పేరు ఇప్పటికే ఖరారైంది. తెనాలి నుంచి మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ప్రత్తిపాడు నుంచి పోటీ చేయనున్నారు. జనసేన తరపున మిగతా నియోజకవర్గాల్లో అభ్యర్థుల అన్వేషణ కొనసాగుతోంది. తాడికొండ, పొన్నూరు, గుంటూరు తూర్పు, బాపట్ల వంటి ప్రాంతాల్లో కొత్త నాయకులు ఎవరైనా వస్తారని ఎదురు చూస్తున్నారు. వామపక్షాలతో కలిసి పోటీ చేస్తామని పవన్ ప్రకటించిన నేపథ్యంలో వారికి జిల్లాలో ఎక్కడ కేటాయిస్తారో తేలాల్సి ఉంది. గుంటూరు జిల్లాలో మేము ప్రాపర్గా పనిచేస్తే 7 నుంచి 8 సీట్లు తప్పకుండా విజయం సాధిస్తామని నాకు గట్టి నమ్మకం ఉంది. పీఆర్పీకి పనిచేసిన మొత్తం క్యాడర్ టీడీపీకి ఓటు వేసింది 2014లో. ఇప్పుడు ఆ క్యాడర్ మొత్తం జనసేనకి ఓటు వేస్తుంది. ప్రస్తుత ప్రభుత్వం మీద ఉన్నటువంటి యాంటీ ఇంకబెన్సీ డెఫినెట్గా అది జనసేనకి అనుకూలంగా ఉంది. ఇక 2 జాతీయ పార్టీలు కాంగ్రెస్, భాజపా పరిస్థితి అంతంత మాత్రమే. భాజపా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గుంటూరుకు చెందినవారే. ఆయన పోటీ చేసిన గెలుపు అనుమానమే. కాంగ్రెస్ నుంచి జిల్లాలో ఒక్కరు కూడా ముఖ్య నేత లేరు. ఓసారి ఎమ్మెల్యేగా గెలిచిన మస్తాన్ వలీ కూడా పార్టీకి అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు.